This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. నెరవేరనున్న కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛ. గన్నేరువరం బ్రిడ్జ్ పై ప్రతిపాదనలు సిద్ధం చేశామన్న బండి సంజయ్. ఘనంగా వరల్డ్ యోగా డే సెలబ్రేషన్స్. యోగాసనాలు వేసిన ప్రముఖులు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. ఘనంగా ప్రపంచ సంగీత దినోత్సవం. అలనాటి పాటలతో అలరించిన గాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ మానేరు డ్యాం నుండి మైలారం వరకు చేపట్టబోయే బ్రిడ్జ్ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి 75 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి సంజయ్ ప్రారంభించారు. జోడెద్దుల్లా కలిసి పనిచేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తరపున హైలెవెల్ బ్రిడ్జ్ ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లాయని తెలిపారు. మొత్తం 77 కోట్లతో 18 కిలోమీటర్ల పొడవునా నిర్మించేందుకు కేంద్రం సుముఖంగా ఉందని చెప్పారు. కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి క్రింద ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయబోతున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే కేంద్రం ఆమోదం తెలపనుందని, గన్నేరువరం ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతుందని తెలిపారు. తెలంగాణలోనే అత్యధికంగా CRIF నిధులను తెచ్చిన ఘనత కరీంనగర్ పార్లమెంటుదేనని చెప్పారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం దాదాపు 5,000 కోట్లు ఖర్చు చేశామని, కరీంనగర్ నుండి వరంగల్, సిద్దిపేట నుండి ఎల్కతుర్తి నేషనల్ హైవేల నిర్మాణ పనులు చాలా త్వరగా జరుగుతున్నాయన్నారు. వాటి రూపురేఖలే మారిపోనున్నాయని తెలిపారు. అతి త్వరలోనే కరీంనగర్ జగిత్యాల రోడ్ల నిర్మాణ పనులను సైతం ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వరరెడ్డి, మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, నాయకులు వేల్పుల ఓదేలు యాదవ్, ఎడ్ల జోగిరెడ్డి, గడ్డం అరుణ్, మాజీ ఉప సర్పంచ్ గుజ్జుల ప్రణీత్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండారి రమేష్, నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, దావు సంపత్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలంలో ఈజీఎస్తో పాటు ఇతర నిధులకు సంబంధించి గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారితో కలిసి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. వారు నేను కలిసి ఈ రోడ్డుకు 75 లక్షల రూపాయలు రోడ్డు, దాంతోపాటు వివిధ గ్రామాలకు సంబంధించి ఈజీఎస్తో కూడా దాదాపు 1,70 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను వాళ్ళు ఇద్దరం కలిసి ప్రారంభించడం జరిగింది. మానకొండూరు కాన్ఫరెన్స్లో కూడా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు వారు ఇచ్చే ప్రతిపాదనలు కానీ, నేను ఇచ్చే ప్రతిపాదనలు కానీ కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా గతంలో వారు ఉన్న ఢిల్లీకి వచ్చి కూడా వారు నేను కలిసి గౌరవ కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది. గన్నేరువరం నుంచి
చింతకుంట బ్రిడ్జ్కి సంబంధించి అది కూడా నిర్మించే ప్రయత్నం ఇద్దరం చేస్తాను. ఇలా ఏ రాజకీయాలకు తాగు లేకుండా ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి. అందరం కలిసిమెలిసి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి, దాంతోపాటు ఇక్కడ మానకొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరం కలిసి ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇట్లనే నిధులు తీసుకొస్తాం. ఇద్దరం కలిసి తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. కాలనీ లోపల సీసీ రోడ్లు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మన పార్లమెంట్ సభ్యులు, మంత్రి గారు చాలా శ్రమపడి ఏది అడిగినా కూడా తక్షణమే శాంక్షన్ చేసి, ఇది లేదు కాదు అభివృద్ధి కోసమే నేనున్నాను, అభివృద్ధిలో భాగంగానే పనిచేయడం జరుగుతుందని మానకొండూరు నియోజకవర్గంలో ఇంతకుముందే గన్నేరువరంలో రోడ్లు పెట్టడం జరిగింది. వివిధ మండలాలు కూడా తన నిధులతో పాటు పెట్టి దీని అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు రామకృష్ణ కాలనీలో 75 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అభివృద్ధిలో భాగంగా అన్నాదమ్ముల్లాగా మేము తప్పకుండా ఈ యొక్క మండల అభివృద్ధికి కానీ నియోజకవర్గ అభివృద్ధికి కానీ తోడ్పడతామని, అరమరికలు లేకుండా, పార్టీ భేదాభిప్రాయాలు అవసరం లేకుండా తప్పకుండా కలిసి పనిచేస్తామని జోడెద్దుల్లాగా కరీంనగర్లోని చైతన్యపురి కాలనీలో నూతనంగా నిర్మించబోయే సీసీ రోడ్డు పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. సుమారు ₹1,06,00,000 మున్సిపల్ నిధులతో ఇట్టి పనులు చేపట్టనున్నారు. విజేత సూపర్ మార్కెట్ వద్ద ₹45,20,000 వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. వీటితో పాటు చైతన్యపురిలోని బేతల్ చర్చ్ సమీపంలో 28 లక్షల వ్యయంతో నిర్మించనున్న డ్రైనేజీ సీసీ రోడ్ల పనులను విజేత సూపర్ మార్కెట్ సమీపంలో ₹33,60,000 వ్యయంతో చేపట్టిన ఆర్సీసీ స్లాబ్ కల్వర్ట్ సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆయా పనులన్నీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నిధులతోనే చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, స్థానిక మాజీ కార్పొరేటర్ బండ రమణారెడ్డి పాల్గొన్నారు. నగర ప్రజల సౌకర్యార్థం స్మార్ట్ సిటీలో డెవలప్ అయిన టైం అయిపోయాక మా డివిజన్లో పెండింగ్ పనులు పూర్తి చేయడానికి కొరకు మెయిన్ రోడ్లు చాలా రోజుల నుంచి ఇబ్బందికరంగా మారినాయి. వాటి కొరకని డ్రైనేజీలకు, మెయిన్ రోడ్లకు ఇక్కడ నుంచి మన స్పెన్సార్ నుంచి సెంట్ జాన్ స్కూల్ వరకు ప్లస్ జ్యోతినగర్లో రోడ్ ఒకటి, డ్రైన్లు ఒకటి. భారతదేశ సంస్కృతిలో భాగమైన యోగా ప్రస్తుతం ప్రపంచం నలుమూలలా విస్తరించింది. ఆయా దేశాలలో దీని ప్రాముఖ్యతను తెలుసుకుని నిత్యం యోగాను ఆచరిస్తున్నారు. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్లోని పలు ప్రాంతాలలో ఉత్సవాలు నిర్వహించారు. నిత్య జీవితంలో యోగా ఒక కార్యాచరణగా మారాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు సూచించారు. భారతదేశ వారసత్వ సంపదకు ప్రతీక యోగా అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. జిల్లా యువజన క్రీడా శాఖ, కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ సంయుక్తంగా మానేరు డ్యాం వద్ద గల స్పోర్ట్స్ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడా పాఠశాల విద్యార్థులు, ఇతర యోగా సాధకులు యోగాసనాలు వేశారు. కార్యక్రమ అనంతరం అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పాల్గొన్న యోగా క్రీడాకారులను అతిథులు సన్మానించారు. పురాణ ఇతిహాసాల నుండి యోగాకు మన పూర్వీకులు విశేష ప్రాధాన్యత ఇచ్చిన ఫలితంగా అంతర్జాతీయ వేదికపై భారత్ అన్ని రంగాల్లో రాణిస్తుందని చెప్పారు. యోగా సాధనతో శరీరం, మనసు, ఆత్మల సంయమనంతో నిర్దిష్ట లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలలో ప్రార్థన వేళలో యోగాను తప్పనిసరి చేసిందని గుర్తు చేశారు. వ్యక్తి పరిపూర్ణతకు, సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని రాష్ట్ర యోగా అసోసియేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ అన్నారు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అని డివైఎస్ఓ శ్రీనివాస్, జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిద్ధారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తుమ్మల రమేష్ రెడ్డి, జిల్లా యోగా సంఘం ఉపాధ్యక్షులు కన్నకృష్ణ, జిల్లా సెక్టోరియల్ అధికారి అశోక్ రెడ్డి, జిల్లా పాఠశాలల క్రీడా కార్యదర్శి వేణుగోపాల్, కోచ్లు వి కిష్టయ్య, మల్లీశ్వరి, కోటేశ్వరరావు, ప్రియాంక, కల్పన, పవన్, సాయి కుమార్, కిరణ్, బాలభవన్ శిక్షకురాలు మంజుల, వాసుదేవ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు స్పోర్ట్స్ స్కూల్లో మరి ఈ యోగా దినోత్సవాన్ని జరుపుతా ఉన్నాం. పెద్ద ఎత్తున మరి ఇక్కడ కరీంనగర్లో కాదు, దేశవ్యాప్తంగా, మరి గతంలో ప్రపంచవ్యాప్తంగా ఈ మన భారతదేశంలోనే క్రీస్తు పూర్వం నుంచి యోగా కానీ, ఆయుర్వేదిక్ కానీ ఇవన్నిటికి కూడా ప్రసిద్ధి చెందినటువంటి భారతదేశాన్ని ఈరోజు ప్రపంచం అంతా కూడా
మరి యోగా వైపు కానీ ఇవన్నిటి మీద ఆలోచన చేస్తూ ఉంది. అంటే భారతదేశానికి ఉన్నటువంటి చరిత్ర, ముఖ్యంగా యోగా అంటేనే కరోనా వస్తేనే బాగా ప్రచారమైంది యోగా అనేది. కానీ ఇది నిత్యం జీవితంలో భాగం. ఇది రోగం వచ్చిన తర్వాత మందులు వేసుకోవడం, అసలు యోగా చేస్తే అసలు రోగమే రాదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగా దినోత్సవం జరుపుకున్నందుకు నేను ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తుందంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు తప్పనిసరిగా మీ ఇళ్లలో యోగా చేయండి. ఆరోగ్యపరంగా ఇది మన భారతదేశ సంస్కృతిలో భాగం ఇది యోగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యోగాలో పాల్గొనాలి, నిత్యం కూడా యోగా చేయాలి. ప్రతి ఒక్కరు కూడా యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యోగా అనేది మన భారతదేశ వారసత్వ సంపద. ఇటువంటి గొప్ప మన వారసత్వ సంపదను నేడు మన భారతదేశం ప్రతి దేశంలో యోగా ప్రాక్టీస్ చేయాలనే కాన్సెప్ట్ మన ఐక్యరాజ్య సమితి ఈరోజు జూన్ 21 నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తింపు ఇవ్వడం, ప్రతి దేశం దానికి ఆమోదం చేయడం మన యొక్క గొప్పతనం అని చెప్పాలి. కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి ఎదుట యోగా శిబిరం ఏర్పాటు చేయగా డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అనస్థీషియా వైద్యుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వినయ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యోగా శిక్షకులు ఆచార్య రామకృష్ణ ప్రతి ఒక్కరూ కనీసం ప్రతిరోజు అరగంట సేపు యోగా చేయడం అలవర్చుకోవాలని సూచించారు. సమతుల్య ఆహారం తీసుకుంటూ యోగా సాధన చేయడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నయం చేయడం సాధ్యపడుతుందన్నారు. అనంతరం యోగా గురువు ఆచార్య రామకృష్ణజీని మెడికవర్ వైద్యులు, సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, ఆపరేషన్స్ మేనేజర్ సాయి చరణ్, హెచ్ఆర్ ఈశ్వర్ పాల్గొన్నారు. కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థలో హక్స్ అండ్ హార్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థలోని విద్యార్థులకు ప్రముఖ యోగా నిపుణులు ట్రైనర్ ప్రియాంక యోగాసనాలు, ధ్యానం, ప్రాణాయామం వాటిని చేయించారు. అనంతరం యోగాసనాల వల్ల కలిగే లాభాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు. దైనందిన జీవనంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవాలని చైర్మన్ కడారి అనంతరెడ్డి అన్నారు. ఆరోగ్యానికి యోగా ఔషధంగా పనిచేస్తుందని, మానసిక శారీరక ఉల్లాసానికి దోహదపడుతుందన్నారు. యోగా సాధన చేసిన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి, యోగా అసోసియేషన్ ప్రతినిధులు, ట్రైనర్ ప్రియాంక పాల్గొన్నారు. కరీంనగర్లోని పారమిత విద్యా సంస్థల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పాఠశాల చైర్మన్ ప్రసాదరావు ముఖ్య అతిథిగా వచ్చి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా చైర్మన్ ప్రసాదరావు విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి యోగాసనాలు వేశారు. విద్యార్థులచే ప్రదర్శింపబడిన ఆసనాలు, ప్రాముఖ్యత తెలిపే నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది భారతదేశమేనని ప్రసాదరావు అన్నారు. నిత్యం యోగా సాధన వల్ల ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటారని, విద్యార్థులు కూడా చదువుల్లో రాణిస్తారని అన్నారు. తన ఆరోగ్యానికి కారణం యోగానేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ అనుకర్రావు, ప్రసూన, రష్మిత, రమణ, వినోద్రావు, ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు గోపికృష్ణ, బాలాజీ, ప్రశాంత్, శ్రీకర్, కవితా ప్రసాద్, సమన్వయకర్తలు, యోగా శిక్షకులు రాజశేఖర్, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ విద్యానగర్లోని సువిద్యా ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా డే సందర్భంగా యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సూర్య నమస్కారాలతో పాటు పలు రకాలైన ఆసనాలను ప్రదర్శించారు. ఉష్ట్రాసనం, భూమాసనం, పూర్ణ భుజంగాసనం, తాడాసనం, చక్రాసనం మొదలైన ఆసనాలను విద్యార్థులు అద్భుతంగా వేసి యోగా విశిష్టతను చాటి చెప్పారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగా సాధన తప్పకుండా చేయాలని కరెస్పాండెంట్ మట్టతిల్ బాబు అన్నారు. భారతీయ మూలాలు ఉన్న యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా పలువురిని ఆకట్టుకుందన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చని, అందుకు యోగా ఒక మంచి మార్గమని, యోగా ప్రాణాయామం ద్వారా ఎన్నో రకాలైన జబ్బులు నయమవుతాయని చెప్తారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ ఇన్ఛార్జ్ శేషమణి, ప్రిన్సిపల్ మధుకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్లోని చింతకుంట ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నేతాజీ స్కౌట్ ట్రూప్ విద్యార్థులు పాఠశాల విద్యార్థులందరితో కలిసి యోగా చేయించారు. యోగా డే సందర్భంగా సూర్య నమస్కారాలు, వివిధ ఆసనాలను ప్రదర్శించారు. యోగా వలన విద్యార్థుల్లో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక వికాసం జరుగుతుందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శోభారాణి అన్నారు. ఏకాగ్రత పెరిగి మానసిక ఒత్తిడి తగ్గుతుందని, తద్వారా చదువుల్లో బాగా రాణించి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుందని తెలియజేశారు. విద్యార్థులంతా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధ్యానం, యోగాసనాలు వేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఆండాలు, కవిత, రజిత, సదయ్య, వినోద్, లక్ష్మీరాజ్యం, శ్రీనివాస్, ఇషాక్, కుమార్, అనిల్, శ్రీహర్ష, రవీందర్, సంతోష్, మహేందర్ రావు, చంద్రశేఖర్, స్వర్ణలత, ప్రతిభారాణి, అశోక్ పాల్గొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మానేరు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మానేరు డ్యాం కట్ట వద్ద వాకర్స్, సైక్లిస్టులు యోగాసనాలు చేశారు. సుమారు 50 మంది వాకర్స్ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ప్రతి ఏటా యోగా డే వేడుకలు జరుపుకుంటామని వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. యోగా ద్వారా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండగలుగుతామన్నారు. ప్రతిరోజు మానేరు కట్టపై యోగాసనాలు వేస్తూ ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఆనందం, అధ్యక్షులు కనకాచారి, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ రెడ్డి, వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు. యోగాతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం మెరుగవుతుందని జలవిహార్ స్విమ్మింగ్ గ్రూప్ వ్యవస్థాపకులు పాషం రాజిరెడ్డి అన్నారు. లేక్ పోలీస్ జలవిహార్ స్విమ్మర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ యోగా డే వేడుకలు నిర్వహించారు. సుమారు 100 మంది స్విమ్మర్స్, వాకర్స్ హాజరై యోగాసనాలు వేశారు. అనంతరం అతిథులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో లేక్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్తో పాటు లేక్ పోలీసులు, జలవిహార్ స్విమ్మర్స్ ప్రతినిధులు కలర్ సత్తన్న, శ్రీధర్రావు, గోవిందరెడ్డి, రఘునందన్ రాజు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గన్నేరువరం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు నికేష్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఈ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొని యోగాసనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు యోగా గొప్పతనాన్ని చాటిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని కొనియాడారు. 190కి పైగా ప్రపంచ దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని, ప్రపంచ శాంతిని, ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేది ఒక్క భారతదేశమేనని అన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగాను దినచర్యలో భాగంగా అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్లేటి చంద్రారెడ్డి, విలాసాగరం రామచంద్రం, హరికాంతం, అనిల్, పుల్లెల రావు, బండి తిరుపతి, గీకురు అంజయ్య, గంట గౌతమ్ పాల్గొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G లయన్స్ క్లబ్ కరీంనగర్ చీట్స్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 35 మంది విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సెస్ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సత్యనారాయణరావు, మద్ది సమ్మయ్య, మద్ది రమేష్ గౌడ్, రొంటాల రామరెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ చిట్స్ సభ్యులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వికాస తరంగిణి ప్రజ్ఞా వికాస్ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని సర్కస్ గ్రౌండ్లో చేపట్టిన కార్యక్రమానికి దేవనాథ రామానుజీయర్ స్వామి హాజరయ్యారు. అనంతరం దేవనాథ రామానుజీయర్ స్వామితో పాటు ప్రక్షా వికాస్ అధ్యక్షులు యాదగిరి శేఖర్రావు, గౌతమ్ రావులతో కలిసి యోగా మాస్టర్ భాస్కర్ సూచనలతో విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజ్ఞా వికాస్ అధ్యక్షులు యాదగిరి శేఖర్రావు, జోనల్ అధ్యక్షులు సెక్రటరీ యాదకిషన్, సిరికొండ వెంకటేశం, రవీందర్రావు, ప్రభాకర్ రావు, కర్ణాకర్రావు, జగన్నాథరావు, ప్రతాప్ రెడ్డి, డాక్టర్ చాట్ల శ్రీధర్, మునీందర్, ఎస్ఆర్ జోనల్ ఇన్ఛార్జ్ తిరుపతి పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు సర్కస్ గ్రౌండ్లో చాలా గ్రాండ్గా, ముఖ్యంగా పాఠశాల సోదరులు, అలాగే వివిధ కళాశాలలు, ప్రతి ఒక్కరికి కూడా వీటి వికాస్ తరంగిణి సంబంధించిన, అలాగే ప్రజ్ఞా వికాస్, అలాగే సంస్కార వికాస్, ఆరోగ్య వికాస్, యువ వికాస్, ప్రతి ఒక్కరు కూడా జిఆర్ ట్రస్ట్ కింద, స్వామి గారి కింద ఎవరైతే ఆర్గనైజేషన్స్ ఉన్నారో వారందరూ కూడా ఈరోజు ఈ యొక్క యోగా దినోత్సవాన్ని సక్సెస్ చేసినందుకు, విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కరీంనగర్ సర్కస్ గ్రౌండ్లో ప్రజ్ఞా, ట్రస్మా, వికాస్ తరంగిణి సంయుక్తంగా కలిసి యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. చాలా సంతోషం. సుమారు 250 స్కూల్స్ నుంచి విద్యార్థుల్ని ఆయా స్కూల్స్ యాజమాన్యం, అలాగే టీచర్స్ వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ ఒక 2 గంటల పాటు ఇక్కడ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన ప్రధాని గారి పిలుపుతో ఇక్కడ జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషం. యోగా అభ్యాసం అనేది మన శరీరానికి, మనస్సుకు, మన ప్రతి పనిలోనూ కావలసినటువంటి ఏకాగ్రత. శ్రీ తిదండి చిన్నజయ స్వామివారి మంగళశాసనంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఆరోగ్యమే మహాభాగ్యంలో భాగంగా ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 నాడు మనం సర్కస్ గ్రౌండ్స్లో సెలబ్రేట్ చేసుకున్నాం. దీనికి వికాస్ తరంగిణి అండ్ ప్రజ్ఞా వికాస్ అండ్ ట్రస్మా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్ని రకాల స్కూల్ పిల్లలు, కళాశాల పిల్లలు వచ్చి విజయవంతంగా నిర్వహించుకున్న సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా చేసుకునే విధంగా మా యువ వికాస్ తరంగిణి కూడా అందుబాటులో ఉంటుందని, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కర్ర శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షులు బండారి రమేష్, నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి, బుదారపు శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షులు పొన్నాల చిరంజీవి, గొట్టిముక్కల సంపత్ రెడ్డి, ఎస్డి తాజుద్దీన్, బండారిపల్లి లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ముస్తులాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పూసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇల్లు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఇల్లు వాళ్ళకి లేక 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల్లో ఈ గ్రామంలో ఒక ఇల్లు కూడా కట్టలేదు. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పేద ప్రజల లోపల ఇల్లు లేని వాళ్ళు అందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఏదో ఒక ఇల్లు మాకు వస్తుంది, 600 వరకు మేము కట్టుకోవచ్చు అనేది ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇల్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను అభినందిస్తూ, తప్పకుండా త్వరితగతిన 3 నెలల లోపల ఈ ఇంటి కార్యక్రమాన్ని ముగించాలని తెలియజేస్తూ, డబ్బులు తప్పకుండా ప్రతి సోమవారం మనకు వేస్తూ ఉన్నారు. ఎలాగైతే నిర్మాణం అవుతుందో ఆ నిర్మాణ క్రమంలో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ గ్రామం లోపల మొత్తం 27 ఇళ్లను ఈరోజు ముగ్గులు పోయడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు 3 నెలల్లో కంప్లీట్ చేయాలని కోరుకుంటూ, మరొకసారి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి అంకురార్పణ చేసినటువంటి మన రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మా మండల పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ,
వరల్డ్ మ్యూజిక్ డే వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని కళాభారతిలో సల్వాజీ ఈవెంట్స్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి కృష్ణ, ప్లేబ్యాక్ సింగర్ ప్రణయ్ కుమార్లు హాజరయ్యారు. అనంతరం సల్వాజీ ఈవెంట్స్ ప్రతినిధులు కళాకారులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అలనాటి పాత పాటలను పాడుతూ రచయితలు, గాయకుల స్వరాలను నెమరవేసుకున్నారు. ప్రపంచ సంగీత దినోత్సవం అంటేనే కళాకారులకు ఒక పండగ రోజని సల్వాజీ ఈవెంట్స్ అధినేత సల్వాజీ ప్రవీణ్ అన్నారు. ఉమ్మడి 10 జిల్లాల నుండి కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని చెప్పారు. కళనే జీవితంగా మార్చుకున్నారని, వీరందరినీ ఒక్కచోట చేర్చే భాగ్యం కలిగిందన్నారు. సంగీత కళాకారులు అందరూ కలిసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి కృష్ణ, ప్లేబ్యాక్ సింగర్ ప్రణయ్ కుమార్, నిర్వాహకుడు ప్రవీణ్ సల్వాజీ, డాన్స్ మాస్టర్స్ రామకృష్ణ, సంగెం రాధాకృష్ణ, సినీ గాయకులు, కళాకారులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ కళాభారతి ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా సాంస్కృతిక సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు కళాకారులకు పండుగ అయినటువంటి రోజు. ప్రపంచ సంగీత దినోత్సవం, వరల్డ్ మ్యూజిక్ డే. ఈ మ్యూజిక్ డేకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ కళాభారతి ఆడిటోరియంలో చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి తెలంగాణ స్థాయిలో 10 ఉమ్మడి జిల్లాల నుండి పేరు పొందినటువంటి కళాకారులు ఎంతోమంది విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ నుండి తెలుగు రాష్ట్రాలు గర్వించబడేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి కృష్ణ గారు, అదేవిధంగా ప్లేబ్యాక్ సింగర్ ప్రణయ్ కుమార్ గారు కూడా విచ్చేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ స్థాయిలో కళాకారులు అనేది పేరు పొందినటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో, కళారంగాన్ని కళనే జీవితంగా మార్చుకుని జీవన ప్రయాణం సాగిస్తున్నటువంటి కళాకారులను ఒక తాటి మీదకి తీసుకొచ్చుకొని ఒక కలయికలాగా చేసుకొని ఈరోజు ఈ పండుగ సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి వరల్డ్ మ్యూజిక్ డే సెలబ్రేషన్ వేదికలను ఘనంగా నిర్వహించుకోవాలి. అందరూ కలిసి ఉండాలి, ఒక ఐక్యతగా ఉండాలి. ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ యొక్క సుఖమైన కష్టమైన. కరీంనగర్లోని జ్యోతినగర్లో గల శ్రీ వెంకటేశ్వర ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజుల్లో భాగంగా వేద పండితులు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి ఏటా ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా జరుపుకుంటామని ఆలయ అర్చకులు తెలిపారు. కరీంనగర్ ప్రజలు, కాలనీ వాసులు సుఖ సంతోషాలతో జీవించాలనే సంకల్పంతో హోమాలు, యజ్ఞాలు చేపట్టాలని అన్నారు. ఆలయంలో ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతూ ఉంటాయని చెప్పారు. విశేష పూజలు, అభిషేకం, అష్టాదళ పాద పద్మారాధన లాంటి కార్యక్రమాలు చేపడుతుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ మహాలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వరాలయము, వెంకటాద్రి కాలనీ, జ్యోతినగర్, కరీంనగర్ నందు మేము 5వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈరోజు 5వ దినము, పంచాంత వసంతోత్సవము, చక్ర స్నానాలు ఘనంగా నిర్వహించుకున్నాము. దీనికి కాలనీవాసులు, కమిటీ సభ్యులు, పుర ప్రముఖులందరూ సహకరించారు. వాళ్ళందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు. ఈరోజు ముగింపు కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో పూర్ణాహుతి, ధ్వజ అవరోహణ, మహాకుంభాభిషేకం ఇవన్నీ నిర్వహించబడతాయి. కావున ప్రజలందరూ అతి సంఖ్యలో పాల్గొన్నారు. మాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంకి వచ్చిన పురోహితులు, తిరుపతి నుంచి వచ్చినటువంటి పురోహితులు ఘనంగా నిర్వహించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపు. 16వ డేట్ నాడు అంకురార్పణతో స్టార్ట్ అయింది 5వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవములు. దీనికి వచ్చినటువంటి తిరుపతి నుంచి వచ్చినటువంటి అయ్యగారులు మరి వారి యొక్క బృందంతో వచ్చి 16 నుంచి ఈ రోజు వరకు లాస్ట్ రోజుగా పరిగణింపబడింది. ఈరోజు ఉదయం సూర్యప్రభ వాహనము మాడవీధుల్లో తింపడం జరిగింది. ఆ తరువాత మరి స్వామివారు అమ్మవార్లతో సహా మాడవీధుల్లో రెండోసారి తింపడం జరిగింది. ఇప్పుడు అభిషేకం జరుగుతున్నది. దీని తర్వాత చక్ర స్నానం జరుగుతుంది. దాని తర్వాత అన్నప్రసాదం జరుగుతుంది. తర్వాత సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు పూర్ణాహుతి జరుగుతుంది. దాని తర్వాత ధ్వజ అవరోహణ, దాని తర్వాత లాస్ట్ కార్యక్రమంగా మహాకుంభాభిషేకం జరుపుకొని ఈ 5 రోజుల బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని ముగింపు జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలు మరియు దాతలు, ఈ మరి యొక్క కమిటీ సభ్యులు,
తెలంగాణ జాతిపిత స్వర్గీయ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని టవర్ సర్కిల్లోని జయశంకర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. రాష్ట్ర, జిల్లా, పట్టణ స్వర్ణకార సంఘం నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో జయశంకర్ పాత్ర కీలకమని, ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ కు దిశానిర్దేశం చేస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపించారని స్వర్ణకారుల సంఘ నేతలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మత్తోజు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు కడార్ల శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి కట్టా జగన్, పట్టణాధ్యక్షులు రావుల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి కందుకూరి శ్రీనివాస్, కడార్ల శ్రీనివాస్, విగ్గలం రామకృష్ణ, చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు జగిత్యాల జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత. సారంగాపూర్ మండల కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తపస్సు చేసిన రైతులు ఆ పార్టీకి ఓటు వేయరని జోస్యం చెప్పారు. రైతు భరోసా కింద ఎకరానికి ఏడాదికి 15,000 ఇస్తామని 6,000 చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఓట్ల కోసం, సీట్ల కోసం మాత్రమే రైతు భరోసా అమలు చేశారన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు, మరి ఓట్ల కోసం, సీట్ల కోసం మరి తన వాళ్ళు, ఆ కాంగ్రెస్ సర్కార్కి సంబంధించిన వాళ్ళు మరి లోకల్ బాడీస్ ఎలక్షన్లలో సీట్లలో కూర్చోవాలని చెప్పేసి ఈ ఓట్లకు సీట్లకు మధ్యలో ఇవాళ రైతు భరోసా ఓట్లకు మధ్యలో ఇస్తున్నావు, డిమాండ్ చేస్తా ఉన్నావు. ఎకరానికి 25,000 బాకీ పడ్డాయి. అదేవిధంగా నువ్వు ఇస్తా అన్న 15,000 మరి ఇలా 6,000 వేసినావు. మిగతా 15 వాళ్ళ సంగతి ఏంది, కౌలు రైతుల సంగతి ఏందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.